నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ అత్తాకోడళ్ళ అనుబంధం. అత్తాకోడళ్ళు అంటే ఎవరైనా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాగే ఆ సినారియోలోనే ఉంటారు. కానీ ఒక చిన్న మాటతో వారిద్దరి మధ్య సఖ్యత ఎలా కుదిరిందనేది మనం ఈ కథలో వినవచ్చండి. కథ చాలా బాగుంది. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినగలరు. ఇక కథలోకి వెళ్దామా? రామలక్ష్మి ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన మధ్యతరగతి మహిళ. ఆమె కొడుకు వెంకటేశ్వరుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. కోడలు రమ్య అందంగా ఉండటమే కాదు, అభిప్రాయాల్లోని ఆధునికతను చూపేది. కానీ ఈ ఆధునిక ఆలోచనలు రామలక్ష్మికి అంతగా నచ్చేవి కావు. ప్రతి చిన్న విషయంలోనూ అత్తకోడళ్ళ మధ్య మాటల యుద్ధం మొదలయ్యేది. ఇంత పొట్టి డ్రెస్సులు, ఇంత పొడవు డ్రెస్సులు ఎందుకు పిల్ల అని అత్త అడిగితే, నాకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అది నేను చూస్తా అత్తయ్య అని రమ్య సమాధానం ఇచ్చేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో శాంతి క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ ఇలాంటి వాతావరణం వల్ల కుటుంబానికి మంచి అనుభవాలు అందించలేం కదా. రమ్య తన పని మానకుండా చూసుకునే అమ్మాయి. అత్త మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేది. కానీ రామలక్ష్మికి మాత్రం కోడలు శ్రద్ధగా లేదనే భావన కలిగింది. నాకు ఇంకా జీవితంలో ఈ అలసటేనా అని రామలక్ష్మి తన మనసులో ఆలోచించేది. కొడుకు వెంకటేశ్వరుడు ఈ గొడవల్లో తటస్థంగా ఉండడానికి ప్రయత్నించాడు. కానీ అత్తాకోడళ్ళ మధ్య తగవుల్ని ఆపలేకపోయాడు. ఒకరోజు రమ్య అనుకోకుండా ప్రెగ్నెన్సీ గురించి చెప్పింది. ఆ వార్త రామలక్ష్మిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రెగ్నెన్సీ వార్త తెలియగానే రామలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. ఇదొక కొత్త బాధ్యత, ఏమైనా నేనే చూసుకోవాలి అని ఆమె అనుకుంది. క్రమంగా రమ్యకి శారీరక అలసట పెరుగుతూ ఉండటంతో ఆమె పనిలో రామలక్ష్మి సహాయం చేయడం మొదలుపెట్టింది. నీకు ఆహారం తీసుకురానా రమ్య అని రామలక్ష్మి అడిగింది. ఇది మొదటిసారి రమ్యను రామలక్ష్మి ఆప్యాయంగా పలకరించింది. కోడలికి అత్త తల్లి పోలిక చూపడం ప్రారంభించింది. ఒకరోజు రమ్యకి తీవ్రమైన నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామలక్ష్మి చాలా ఆందోళన చెందింది. ఆమె రమ్యకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి శక్తి మేర కృషి చేసింది. కొద్ది రోజుల్లోనే రమ్యకు ఒక బాబు పుట్టాడు. ఆ రోజు ఇంట్లో అందరూ ఆనందంతో పొంగిపోయారు. అత్త రామలక్ష్మి తన మనవడిని చూసినప్పుడే ఆమె మనసు పూర్తిగా మారింది. మొదటిసారి రమ్య రామలక్ష్మిని అమ్మా అని పిలిచింది. ఈ బిడ్డకి మీ ప్రేమ అవసరమని రమ్య చెప్పింది. ఆ మాటలు రామలక్ష్మి హృదయాన్ని తాకాయి. బాబు బొమ్మలా నిద్రపోతూ ఉండగా రామలక్ష్మి ఎంతో ప్రేమగా అతన్ని దగ్గరికి తీసుకుంది. మనవడే నాకు నా జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడు అని ఆమె అనుకుంది. కొద్ది రోజుల తర్వాత రమ్య పనుల్లో రామలక్ష్మి సహాయపడుతూ ఉండేది. నాన్నగారు అత్తయ్య ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి అని రమ్య వెంకటేశ్వరుడికి చెప్పింది. ఇంట్లో శాంతి పునరుద్ధరించబడింది. అత్తాకోడళ్ళ మధ్య ప్రేమబంధం కొత్త అధ్యాయానికి దారితీసింది. ఇలా బాబు కుటుంబానికి మేలుకొలుపుగా మారాడు. రామలక్ష్మి రమ్య మరియు బాబుతో ఆటలు ఆడే దృశ్యాలు ఇంట్లో సాధారణంగా మారాయి. అత్త గతానికి కంటే మరింత అనుభవంతో కూడిన ధైర్యం చూపుతూ కుటుంబాన్ని ఒకటిగా ఉంచడానికి కృషి చేసింది. రమ్యకి కూడా అత్త మీద గౌరవం పెరిగింది. మీరు లేకపోతే నేను ఏమయ్యేదాన్నో తెలియదు అని రమ్య అన్న మాటలు రామలక్ష్మికి గర్వంగా అనిపించాయి. ఇంట్లో అన్ని వేళలా నవ్వులు ఆటపాటలతో కొత్త జీవితం ప్రారంభమైంది. రమ్య తన బిడ్డకు రామలక్ష్మి చెప్పే కథలు వినిపించేది. మనవడికి ఇంత మంచి కథల్ని చెప్పేవారున్నారంటే అదృష్టం అని రమ్య అనుకుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పండగలు జరుపుకుంటున్నారు. ఆ పండగల ఆనందంలో రామలక్ష్మి తన కోడల్ని చూసి సంతోషంగా నవ్వింది. ఆమె గుండెల్లో ఇప్పుడు కేవలం కోపం కాదు, మరింత ప్రేమ ఉంది. ఇలా అత్తాకోడళ్ళ బంధం ఒక క్షణిక గొడవల నుండి జీవితాంతం స్నేహంగా మారింది. ఆ బాబు వారి జీవితాలను ఒక్క క్షణంలోనే మార్చి ఉంచాడు.
ఇది వారి కొత్త జీవితానికి శ్రీకారం. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథకు ముగింపు, కుటుంబంలో ప్రేమ సహనంతో అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు కదండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి.